నమస్కారం ఎల్జీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రాజధాని నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కీలక అప్డేట్. ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్. 11 చోట్ల నగర వనాల ఏర్పాటు, తొలి విడతగా నిధుల విడుదల. తెలుగు రాష్ట్రాల్లో మరో టూరిస్ట్ స్పాట్, 2 స్టేట్స్ మధ్య ఐకానిక్ బ్రిడ్జ్. తెలంగాణకు రెయిన్ అలర్ట్, నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీపి కబురు చెప్పారు. ఆర్టీసీ కార్మికుల బకాయిలను సాధ్యమైన త్వరగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే కార్మికుల అకౌంట్లలో డబ్బులు జమవుతాయని చెప్పారు. శనివారం బాగ్లింగపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో టీజీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి చక్రం పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పొన్నం ఆర్టీసీలో రాజకీయ జోక్యం ఉండబోదని చెప్పారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే సిబ్బంది ప్రధాన లక్ష్యం కావాలన్నారు. కొన్నేళ్లుగా కార్మికులకు చెల్లించాల్సిన క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సొమ్ము, డిఏలు, పీఎఫ్ తదితర బకాయిలను త్వరలో చెల్లించనున్నట్లు చెప్పారు. పెండింగ్ బాండ్ల సొమ్ము 200 కోట్లు చెల్లించాల్సి ఉందన్న మంత్రి పొన్నం ఆర్థికంగా ఇబ్బందులున్న కార్మికుల సంక్షేమానికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఆర్టీసీలో కొత్తగా 3035 నియామకాలు చేపట్టినట్లు వివరించారు. కొత్త బస్సులను సైతం కొనుగోలు చేస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య మరో టూరిస్ట్ స్పాట్ అందుబాటులోకి రానుంది. కృష్ణా నదిపై తెలంగాణ, ఏపీలను కలుపుతూ సోమశిల వద్ద కేబుల్ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించనున్నారు. గతంలోని ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదన రాగా తాజాగా కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి వచ్చే నెలలో టెండర్ల ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలోని వివిధ జాతీయ రహదారుల పనుల గురించి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంపై గడ్కరీ కీలక అప్డేట్ ఇచ్చారు. త్వరలో అవసరమైన పనులను పూర్తి చేసి సెప్టెంబర్ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు చెప్పారు. కృష్ణా నదిపై తెలంగాణలోని సోమశిల, ఏపీలోని సిద్ధేశ్వరం గుట్టల మధ్య 1.08 కిలోమీటర్ల మేరకు ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ నిర్మించి తలపెట్టారు. దేశంలో ఇప్పటికే ఉన్న తీగల వంతెనల కన్నా మెరుగ్గా ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ నిర్మించేందుకు ఇప్పటికే కేంద్రం పలు నమూనాలను పరిశీలించింది. అందులో నుంచి ఒకదాన్ని ఎంచుకుని ఈ తరహాలో బ్రిడ్జ్ నిర్మాణానికి ఆమోదం గతంలోనే ఇచ్చింది. ఈ మార్గానికి ఇప్పటికే జాతీయ రహదారి నెంబర్ కూడా కేటాయించింది. బ్రిడ్జ్ నిర్మాణ పనులను జాతీయ రహదారుల సంస్థ చూసుకోనుంది. ఈ మేరకు టెండర్లు ఆహ్వానించనున్నట్లు గడ్కరీ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో శుభవార్త వినిపించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నగర వనాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. ఏపీలోని 11 ప్రాంతాల్లో నగర వనాల అభివృద్ధి కోసం కేంద్రం నిధులు మంజూరు చేసినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నగర వనాల ఏర్పాటుకు గాను తొలి విడతగా 15.4 కోట్లు మంజూరు చేసినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖపట్నం, కర్నూలు, కడప, చిత్తూరులో 2 చోట్ల నగర వనాలు ఏర్పాటు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాగే శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం, పెనుకొండలోనూ నగర వనాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. నెల్లిమర్ల, కదిరి, కాతిబుక్కలో కూడా కేంద్ర నిధుల సహాయంతో నగర వనాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం అటవీశాఖ అధికారులతో భేటీ అయ్యారు. నగర వనాల ఏర్పాటుపైన వారితో చర్చించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 50 నగర వనాలను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు పవన్ కళ్యాణ్కి వివరించారు. వచ్చే 100 రోజుల్లోనే 30 నగర వనాలు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అమరావతి నిర్మాణం దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే అక్కడ జంగిల్ క్లియరెన్స్ పనులను చేపట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కూడా అమరావతిలో పర్యటించి నిర్మాణాలను పరిశీలించారు. ఏపీలో ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని సాక్షాత్తు సీఎం చెప్పారంటేనే ప్రస్తుతం ప్రభుత్వ రాజధాని నిర్మాణాన్ని ఎంత సీరియస్గా తీసుకుంది అనేది అర్థమవుతుంది. అయితే అమరావతి రాజధాని నిర్మాణం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే విషయంలో మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. రాజధాని నిర్మాణంపై కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ చెప్పారు. 4 ఏళ్లలోపు రాజధాని నిర్మాణం పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం 60,000 కోట్ల అవసరం అవుతుందని మంత్రి అంచనా వేశారు. అయితే అభివృద్ధిని ఒక్కచోటే పరిమితం చేయడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదన్న నారాయణ రాజధానితో పాటుగా 26 జిల్లాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగిన కెడ్రాయ్ సౌత్ కాన్ 2024 కార్యక్రమానికి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారాయణ నిర్మాణ రంగంలో బిల్డర్ల అనుమతుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ తెస్తామన్నారు. అలాగే సింగిల్ విండో అనుమతులపైన చర్చిస్తామన్నారు. ఇక సాధ్యమైన త్వరగా రాజధాని నిర్మాణం పూర్తి చేసి ప్రపంచంలోని ఉత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దామని నారాయణ అన్నారు. తిరుపతి స్విమ్స్ వైద్యులు శనివారం నిరసన బాటపట్టారు. హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న పేషెంట్ బంగారాజు డ్యూటీలో ఉన్న డాక్టర్పై దాడి చేయడంతో ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు ధర్నాకు ఉపక్రమించారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. టీటీడీ ఈవో వచ్చేంత వరకు నిరసన కొనసాగిస్తున్నామని జూనియర్ వైద్యులు అన్నారు.
ఇమీడియట్ గా మేము క్విక్ రియాక్షన్ ఫోర్స్ అనేది ఇక్కడ పర్మనెంట్ గా 24 hours వార్నింగ్ కౌంటర్ ఓపెన్ చేపిస్తున్నాం. ఇట్లా కౌంటర్ ఒక డాక్టర్ని ఇంటర్న్ డాక్టర్ని ఒక పేషెంట్ అటెండర్ వచ్చి జుట్టు పట్టి లాగి బల్లకేసి గుద్ది కొట్టాడండి. అప్పుడు ఎవరు లేరు అక్కడ సెక్యూరిటీ, డాక్టర్లే వచ్చారు. మేల్ రెసిడెంట్ ఒక డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ వచ్చి కాపాడాడు. పడిపోయింది ఆ అమ్మాయి, ఇక్కడ దెబ్బ కూడా తగిలింది. ఆ అమ్మాయికి మానసిక పరిస్థితి కూడా ఇప్పుడు బాగాలేదు. అంటే ఇప్పుడు మేము అడిగే వరకు మీరు పట్టించుకోరా? సెక్యూరిటీ మీకై మీరు కల్పించేది ఉండదా? ఇప్పుడు అక్కడ మేము వాళ్ళని మేమే కాపాడాలి, మమ్మల్ని మేమే కాపాడుకోవాలంటే ఎలా కుదురుతుంది? ఇది చాలా 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 తప్పు. మేము 12 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాం బయట. ఎవ్వరు ఒక్కరు కూడా కదిలొచ్చి మాతో వచ్చి మాట్లాడలేదు. ఇప్పుడు ఈఎండి దగ్గర ఇప్పుడు ఇంత పెద్ద ప్రొటెస్ట్ చేస్తుంటే ఒక్కొక్కరు వస్తున్నారు. ఇప్పుడు కూడా ఈఓ గారు రావట్లేదు. ఈఓ గారు వచ్చి మాకు పేపర్ పైన సంతకం చేస్తేనే మా డిమాండ్స్ అన్నింటినీ ఓకే చెప్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతాము. ఎవరు ఈఎండి డ్యూటీస్ కూడా చేయట్లేదు. ఇప్పుడు మా బాధలు అవి. సామాజిక బాధ్యతతో పేదింటి వారిని ఎంచుకుని సామూహిక వివాహాలు చేస్తున్న పప్ప శ్రీనివాస్ వాసవి దంపతులు సమాజానికి ఆదర్శప్రాయులని కంటోన్మెంట్ శాసనసభ్యుడు గణేష్ అన్నారు. డైమండ్ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో త్వరలో జరగబోయే సామూహిక వివాహాలకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. నవంబర్, డిసెంబర్ మాసాల్లో 116 జంటలకు పెళ్లి వేడుకతో పాటు అన్ని ఏర్పాట్లు చేసి తమ సొంత ఖర్చుతో వివాహాలు జరిపించనున్నట్లు తెలిపారు. తాళిబొట్టు, బంగారం, వివాహ విధితో పాటు భోజన సౌకర్యం కూడా కల్పించనున్నట్లు వెల్లడించారు. పేద ప్రజలకు సహాయం చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో 116 జంటలకు వివాహాలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుత సమాజంలో నిరుపేద ప్రజలు పెళ్లిళ్లకు అయ్యే ఖర్చును భరించలేక ఆర్థిక స్థితి సరిగా లేని పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఇలాంటి సామాజిక దృక్పథంతో కూడుకున్న కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ శాసనసభ్యుడు గణేష్ మాట్లాడుతూ తన వంతుగా సహాయ సహకారాలు అందించడంతో పాటు ప్రభుత్వం తరపున షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తర్వాత ఇది 116 మంది పేద కుటుంబాలకు సామూహిక వివాహం చేయాలని నా కొడుకు నేను నిర్ణయం తీసుకోవడం వల్ల ఇది మేము ఈ కార్యక్రమం జరపాలని తీసుకున్నాము. అందుకు పెద్దల ఆశీర్వాదం తీసుకొని ప్రతాపన గారు, ఎమ్మెల్యే గారు, మధుకర్ గారు, రవీందర్ గారు, సదానంద్ వీళ్ళంతా కూడా సహకరించి మేము మీడియా మిత్రులు మీరంతా సహకరిస్తే ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ అవుతుందనే ఆలోచనతో ఇందులో తీసుకున్నాము. మీరందరూ కూడా మాకు ఈ కార్యక్రమాన్ని అంటే ఈ సభ్యులు కావాలి. కళ్యాణం జరిపించుకునే పేద కుటుంబాలు మాకు దగ్గరికి వస్తే వాళ్ళకి కంపల్సరీ పుస్తే, మట్టెలు, బట్టలు, ఇంకా కొంచెం పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి వస్తువులు కూడా స్టీల్ సామాన్లు అట్లాంటివి కూడా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము. కాబట్టి దయచేసి మీరంతా కూడా దీన్ని సహకరించి మన ఎమ్మెల్యే గారు కూడా వారి కాలనీలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటే ఈ కార్యక్రమం ముందుకు చూస్తున్నా. ఇది కూడా పెద్ద ఎత్తున అంటే ఇంపీరియల్ గార్డెనో లేదంటే పేదల గ్రౌండో ఎక్కువనో ఈ కార్యక్రమం కంపల్సరీ చేస్తాము. అయితే ఒక కుటుంబానికి 50 నుంచి 100 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాం. భోజనాలు కూడా మేమే అరేంజ్ చేస్తాం. అందరూ కూడా
జూబ్లీ బస్టాండ్ నుండి షామీర్పేట్ వరకు ప్యారడైజ్ కోడల్ నుండి మేడ్చల్ వరకు ఫ్లైఓవర్ల నిర్మాణానికి మొట్టమొదటిసారి రక్షణ శాఖ భూములను ఇచ్చి హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బ్రిగేడియర్ అధ్యక్షుడు జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గణేష్, ఎంపీ ఈటెల రాజేందర్, బోర్డు చైర్మన్ రామకృష్ణ, సీఈఓ మధుకర్ నాయక్ అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో సర్వీస్ ఛార్జీలు తీసుకోవడానికి కృషి చేస్తానని ఈటెల తెలపగా, ఇప్పటికే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చానని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ భవన నిర్మాణానికి కూడా నిధులు తీసుకొస్తానని ఎమ్మెల్యే గణేష్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కంటోన్మెంట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అనేకేళ్ల నుంచి ఉంటున్న పేద ప్రజలకు స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించి క్రమబద్ధీకరించాలని, చనిపోయిన 120 మంది పారిశుద్ధ్య కార్మికుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేయాలని విన్నవించినట్లు వెల్లడించారు. గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని, ఇటీవలనే 5.49 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన సర్వీస్ ఛార్జీలు రాకపోవడం కారణంగానే అభివృద్ధి కుంటుపడిందని, ఇప్పటికైనా పెండింగ్ ఛార్జీలు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని ఎంపీని కోరినట్లు పేర్కొన్నారు. ధోబిఘాట్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం ఇవ్వాలని కోరినట్లు, అక్కడ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మాణం చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు బోర్డు మీటింగ్ సందర్భంగా అనేక విషయాలు చర్చలో భాగంగా యాజ్ ఎమ్మెల్యేగా కొన్ని విషయాలు మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి ఏదైతే అవసరం ఉందో దాని మీద చర్చించడం జరిగింది. చర్చతో పాటు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ముందుగా ఫస్ట్ మన కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ఏరియాలో ఇప్పటిదాకా ఏదైతే కమ్యూనిటీ హాల్స్ కట్టి స్లాబ్లు వేసి పిల్లర్లు వేసి కొన్ని దగ్గర గోడలు కట్టి సగంలో ఆపేసింది ఉంది, అవన్నీ ఇన్కంప్లీట్ ఉన్న కమ్యూనిటీ హాల్ అన్నీ కంప్లీట్ చేయాలనేది చెప్పడం జరిగింది. రెండవది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్కు ప్రాధాన్యత ఇచ్చి స్పోర్ట్స్ యూనివర్సిటీలు తీసుకురావడం, ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక స్పోర్ట్స్ స్కూల్ పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రపోజల్ పెడితే వారు ఒప్పుకొని ఇక్కడ మనకు స్పోర్ట్స్ కాంప్లెక్స్కి కూడా నిధులు కేటాయిస్తారని చెప్పడం జరిగింది. మన ధోబిఘాట్ గ్రౌండ్స్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్కి కేటాయించాలని కూడా మాట్లాడడం, మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ ఒకవేళ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టుకోగలిగితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. కంప్లీట్ అయితే మన దగ్గర ఎంతో మందికి స్పోర్ట్స్ మెన్ని తయారు చేయడానికి, స్పోర్ట్స్ గర్ల్స్ కావచ్చు, ఉమెన్స్ కావచ్చు, స్పోర్ట్స్ మెన్స్ని కూడా తయారు చేసి అంతర్జాతీయ స్థాయిలో పోటీలో పాల్గొనే సామర్థ్యం మన దగ్గర ఉన్నా కూడా సరైన వసతులు లేక స్పోర్ట్స్ మెన్లు రాణించలేకపోతున్నారు. వాళ్ళందరూ రాణించాలనేది నా ఉద్దేశంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా కట్టాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ తోటి మాట్లాడుకొని కాంప్లెక్స్ కూడా వీళ్ళు ల్యాండ్ ఇస్తే కంటోన్మెంట్ వాళ్ళు మనకు అది వస్తుంది. అంతతో కాకుండా మెర్జర్ది కూడా ఎక్కడి దాకా వచ్చింది, మెర్జ్ కూడా కావాల్సిన అవసరం ఉందని కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఒకసారి ఏమో మెర్జ్ చేస్తా అంటారు, మళ్ళీ ఒకసారి ఎలక్షన్ అని గత సంవత్సరం చేసి ఇప్పటిదాకా ఎలక్షన్ లేదు, సరిగ్గా మెర్జ్ లేదు. కాబట్టి దాని మీద ఎంపీ గారిది ఏంది ఒపీనియన్ అని కూడా అడగడం జరిగింది. వారేమో మెర్జ్ అయితే బాగుంటుంది, కానీ మెర్జ్కు వారికి మిగతా జరగాల్సినవి జరిగితే బాగుంటుంది అన్నారు. వారు కూడా ఎలక్షన్ పెడితే బాగుంటుంది అనేది చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా చాలా డెవలప్మెంట్ కావాల్సి ఉన్న మన బోర్డు కూడా కాలేకపోతుందంటే మనకు రావాల్సిన సర్వీస్ ఛార్జెస్ సరిగా రాకపోవడం కారణంతో ఇది డెవలప్మెంట్ జరగలే. కాబట్టి సర్వీస్ ఛార్జెస్ ఎంత బకాయే ఉంది ఇప్పటిదాకా, మనకు ఎందుకు తీసుకురాలేదు? వేరే కంటోన్మెంట్ బోర్డ్స్కి సర్వీస్ ఛార్జెస్ వచ్చినా మన కంటోన్మెంట్ బోర్డుకి ఎందుకు రాలేదని కూడా అడగడం జరిగింది. దాన్ని తీసుకురావాల్సిందిగా ఎంపీ గారిని కోరడం అయింది, అక్కడ ప్రెసిడెంట్ గారిని కూడా కోరడం అయింది. కాబట్టి ఆ ఫండ్స్ వస్తే బాగుంటుంది. మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఎంత సానుకూలంగా ఉంది. మొన్న కూడా 5.49 crores ఈ డెవలప్మెంట్కి నిధులు ఇచ్చింది. అదే మాదిరిగా నిధులు తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది. ఇంకా మెర్జు ఎలక్షను గత బోర్డు మీటింగ్లో కూడా ఏదైతే గాంధీ కమ్యూనిటీ హాల్ని కట్టాలని చెప్పడం జరిగింది, డంప్ యార్డ్ని అక్కడి నుంచి తొలగించాలని చెప్పడం జరిగింది. దాని మీద కూడా మళ్ళీ ఒకసారి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. మరీ ముఖ్యంగా లాస్ట్ టైం ఎక్కడెక్కడైతే మాకు ల్యాండ్స్ ఇస్తే మేము ఫంక్షన్ హాల్స్ కట్టడానికి వీలైతే అని చెప్పడం, దాని మీద కూడా చర్చ అయింది. ఇంకా కూడా ఏమైనా ల్యాండ్స్ వస్తే ఇవ్వాలని కూడా అడగడం జరిగింది. ఇవంతా ఒక భాగం అయితే మాకు ఒక పెద్ద కన్ఫ్యూషన్, ఒక డౌట్ ఉండే. మాటికి కొంతమంది మోడీ ఫండ్ అని చెప్తే మోదీ గారు సొంత నిధులు ఎంత ఇస్తారంటే వారు ఏమన్నారు, మోదీ గారు సొంత నిధులు ఏముండదు, ఏమున్నా ప్రజానిధులతో డెవలప్మెంట్ అవుతుంది, కానీ పర్సనల్ మోదీ గారి నుంచి ఏం ఫండ్స్ రాలేదని చెప్పారు. ఇవన్నీ జరిగింది ఈరోజు. థ్యాంక్ యూ.
కంటోన్మెంట్ బోర్డు నుంచి, కంటోన్మెంట్ ఏరియా నుంచి ఇలా జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మొదలుపెట్టి షామీర్పేట వరకు నిర్మాణమైనటువంటి ఫ్లైఓవర్ కానీ, పారడైజ్ చౌరస్తా నుంచి మొదలుపెట్టి మేడ్చల్ వరకు నిర్మాణమైనటువంటి కానీ, రెండింటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రక్షణ రంగానికి సంబంధించిన భూమిని ఇచ్చి హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ 200 ఫీట్ల విడ్త్ అనేటువంటి కాన్సెప్ట్ కంటే కూడా హైట్ ఎక్కువ నిర్మాణం చేసి కొంత విడ్త్ కింది లెవెల్లో విడ్త్ తగ్గించి మోడర్నైజేషన్కి ఎక్కడ విఘాతం కలగకుండా ఉండే పద్ధతి 120 ఫీట్లో 130 ఫీట్లో ఇక్కడ కార్ఖానా లాంటి ఏరియాలలో మీకు తిరుమలగిరి లాంటి ఏరియాలలో విపరీతంగా షాపులు నష్టపోతున్న ఆస్కారం ఉంది. కాబట్టి అట్లాంటి ప్రపోజల్ పెట్టుకుని డెఫినెట్గా ఇస్తాము. భారతీయ జనతా పార్టీగా మేముగా ఇలా అభివృద్ధిని కాంక్షిస్తూనే ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా చూడడం మా ధర్మం నెంబర్ 1. నెంబర్ 2, పేదవాళ్ళు అనేక సంవత్సరాలు ఇల్లు కట్టుకొని ఉన్నారు కాబట్టి 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి చిన్న 60 గజాలు 70 గజాలు నిర్మాణం చేసుకున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరంగా భూములు కంపెన్సేట్ చేసి వాటిని అన్నిటి కూడా రెగ్యులరైజ్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ని కూడా మేము రైజ్ చేయడం జరిగింది. మూడవది, ఈ కంటోన్మెంట్లో పనిచేసేటువంటి లేబర్ ఎవరైతే ఉన్నారో 4th క్లాస్ లేబర్, మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలో మురికిలో పనిచేసే లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 40 ఏళ్ళకి 45 ఏళ్ళకి పాపం చనిపోతారు. వాళ్ళకు 5% కంపాషనేట్ పోస్ట్ ఇవ్వాలనేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో వీళ్ళకు వర్తించకూడదు. దీంట్లో ఎక్కువ మంది చచ్చిపోతారు, 10% చచ్చిపోతారు, 15% చచ్చిపోతారు. కాబట్టి వాళ్ళకి కంపాషనేట్ పోస్టులు ఎంతమంది అయితే చనిపోయినారో 125 మంది పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఆ 125 మందికి ఇలా వాళ్ళకు కంపాషనేట్ పోస్ట్ ఇవ్వాలనేటువంటిది కూడా చర్చ జరిగింది. 4వది ఏంటంటే మురికి కాలువ నిర్మాణం కావచ్చు, పార్కుల నిర్మాణం కావచ్చు, ఇవాళ అక్కడక్కడ కొంత డీవియేషన్స్ ఉంటాయి, చిన్న డీవియేషన్ కావచ్చు. ఇట్లాంటి వాటి మీద ఒక వ్యూ తీసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగని పద్ధతుల్లో, మరీ ముఖ్యంగా పేదలకు ఇబ్బంది కలగని పద్ధతుల్లో కంటోన్మెంట్ బోర్డు ప్రతినిత్యం పనిచేయాలని చెప్పుకోండి. మిస్టర్ బచ్చన్ సినిమా ఎంతటి ట్రోలింగ్ ఎదుర్కొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హరీష్ శంకర్ తీసిన వర్స్ట్ చిత్రంగా ఈ మిస్టర్ బచ్చన్ నిలిచేలా ఉంది. ఆయన రీమేక్ చేస్తే మినిమం గ్యారంటీ అనే వాదన ఉండేది. కానీ ఈ మిస్టర్ బచ్చన్తో ఆ పేరు కూడా పోయింది. హరీష్ శంకర్ ఇంత నాసిరకంగా సినిమా చేస్తాడని ఎవరు ఊహించుంటారు. రవితేజ ఫ్యాన్స్ సైతం ఈ మిస్టర్ బచ్చన్ను చూసి తిట్టేశారు. అంతలా దారుణమైన విమర్శలను హరీష్ శంకర్ ఎదుర్కొంటూ వస్తున్నాడు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మిస్టర్ బచ్చన్ మీద స్పందించారు. సినిమా ఫ్లాప్కి గల కారణాలను విశ్లేషించాడు. మూవీ అయితే మరీ అంత బ్యాడ్ కాదని, ఫస్ట్ హాఫ్ బాగుంటుందని అన్నాడు. ఎంటర్టైనింగ్గానే ఉంటుందని చెప్పుకొచ్చాడు. సెకండ్ హాఫ్లో కొన్ని తేడా కొట్టేశాయని ఒప్పుకున్నాడు. మా వైపు కాస్త పాజిటివిటీ ఉన్నా మేము పోరాడేవాళ్ళమని విశ్వప్రసాద్ చెప్పుకొచ్చారు. మీడియాతో ఇచ్చిన ఇంటర్వ్యూల వల్ల గబ్బయిందంటూ చెప్పుకొచ్చారు. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో ఇవాటి నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. తెలంగాణను వర్షాలు వేయటం లేదు. రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక మూల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేశారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉత్తర పశ్చిమ బెంగాల్, ఈశాన్య జార్ఖండ్ ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనికి అనుబంధంగా ఆవర్తనం కూడా సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైందని అన్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.